సో కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ K4FeCN6 రాశాను. సో ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో రాసాం. ఈ బ్రాకెట్ ఇలాగే రాయాలి. మీరు సపోజ్ ఈ బ్రాకెట్స్ని ఇలా రాసినా, ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టినా అది ఒక రాంగ్ మెథడ్. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రమే రాయాలి, అప్పుడే అది కాంప్లెక్స్ని ఇండికేట్ చేస్తుంది. సో స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ ది కాంప్లెక్స్. స్క్వేర్ బ్రాకెట్కి either లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదైనా అయాన్స్ ఉంటే వాటిని ఏమంటారంటే అయనైజేషన్ స్పియర్ అంటాం. అయనైజేషన్ స్పియర్ అది లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు స్క్వేర్ బ్రాకెట్కి, లేదా స్క్వేర్ బ్రాకెట్కి రైట్ సైడ్లో అయినా ఉండొచ్చు. అయనైజేషన్ స్పియర్. మరి స్క్వేర్ బ్రాకెట్లో ఫస్ట్ ఉండేది ఎప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్. ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ అనేది జనరల్గా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మనం ఎక్కువ డి బ్లాక్ ఎలిమెంట్సే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఉండేది ఎప్పుడైనా సరే సెంట్రల్ మెటల్ యాటమ్. సెకండ్, ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ కొన్ని అయాన్స్ లేదా మాలిక్యూల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే లైగెండ్స్. లైగెండ్స్. సో ఇది ఒక యాటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు. ది యాటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్ ఈజ్ సరౌండ్స్ ది సెంట్రల్ మెటల్ యాటమ్. అంటే ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఈ లైగెండ్స్ అనేవి ఉంటాయి. మరి ఎన్ని లైగెండ్స్ ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. దాన్నే ఏమంటారంటే కోఆర్డినేషన్ నెంబర్. అర్థమైందా స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్ లోపల ఫస్ట్ ఉండేదాన్ని సెంట్రల్ మెటల్ యాటమ్ అంటాము. సెంట్రల్ మెటల్ యాటమ్ పక్కన ఒక యాటమ్ లేదా అయాన్ లేదా మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే లైగెండ్స్ అంటారు. ఎన్ని నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఈ స్క్వేర్ బ్రాకెట్లో రాసిన ఈ మొత్తాన్ని ఏమంటారంటే కోఆర్డినేషన్ స్పియర్ అంటాం, లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ. ENTITY కోఆర్డినేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఇప్పుడు 1 by 1 డెఫినేషన్స్ చెప్తాను. సెంట్రల్ మెటల్ యాటమ్ ఫస్ట్ టర్మ్ వచ్చి సెంట్రల్ మెటల్ యాటమ్, లేదా అయాన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం తీసుకునేది అయాన్సే కదా. సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా అయాన్. ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ అనేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్సే తీసుకుంటాము. ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ అనేది CN- లైగెండ్కి అటాచ్ అయ్యింది. సో లైగెండ్కి అటాచ్ అయ్యిండే ఈ క్యాటియాన్ని ఏమంటారంటే సెంట్రల్ మెటల్ యాటమ్ అంటాం. సో ది క్యాటియాన్ టు విచ్ some neutral molecule or anions are attached by dative bond. అంటే ఇక్కడ లైగెండ్ అనేది ఒక ఆటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు. దానికి అటాచ్ అయ్యిండే ఈ క్యాటియాన్నే Fe2+. ఇక్కడ Fe అనే 2+ స్టేట్లో ఉంటుంది. ఈ క్యాటియాన్ని ఏమంటారంటే సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. ఈ సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగెండ్కి మధ్య ఏ బాండ్స్ ఉంటాయి అంటే డేటివ్ బాండ్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే CuNH3 4 times square bracket closed
అవుట్ సైడ్ SO4. ఇప్పుడు దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏంది? హియర్ సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్, చెప్పండి స్టూడెంట్స్, సెంట్రల్ మెటల్ అయాన్ ఏంది ఇక్కడ? Cu2+. నెక్స్ట్ లైగెండ్. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈజ్ లైగెండ్? సో వాట్ ఈజ్ లైగెండ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైగెండ్ అనేది డొనేట్స్ ది ఎలక్ట్రాన్స్ టు ది Fe2+. అంటే ఇది న్యూట్రల్ కావచ్చు, యానియన్ కావచ్చు. సో ది atom or ion or molecule which donates the electron pairs to the central metal atom is called ligand. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు ఎనీ atom or ion or molecule donates electron pair to the సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటమ్కి డొనేట్ చేసే ఆటమ్ లేదా అయాన్ లేదా మాలిక్యూల్ని ఏమంటారంటే లైగెండ్ అంటాం. ఇక్కడ K4FeCN6లో Cn అనేది ఒక లైగెండ్. CuNH3 4 times SO4. Cu is a central metal atom. NH3 is a ligand. 4 అనేది coordination number. Then what about SO4? SO4 అనేది స్క్వేర్ బ్రాకెట్ కి బయట ఉంది. So it is a ionization sphere. సో ఇక్కడ చూసినట్లయితే CO అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా అయాన్. సో NH3ని లైగెండ్ అనే అంటాం, Clని కూడా ఇక్కడ లైగెండ్ అనే అంటాం. అర్థమైందా? మరి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? కోఆర్డినేషన్ నెంబర్ గమనించారా స్టూడెంట్స్? ఇక్కడ NH3 ఒక లైగెండే, Cl కూడా ఒక లైగెండే, బట్ 2 డిఫరెంట్ లైగెండ్స్. మరి కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉన్నాయి అదే కదా కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తామంటే 2 + 3 = 5. 5 ఈజ్ ది కోఆర్డినేషన్ నెంబర్. బట్ ఇక్కడ నో అయనైజేషన్ స్పియర్ అనేది లేదు. సో అయనైజేషన్ స్పియర్ అనేది ఇక్కడ లేదనమాట. లైగెండ్ క్లాసిఫికేషన్ అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ డొనేషన్, వాటిని మనం డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేసాము. ఫస్ట్ వన్ వచ్చి మోనోడెంటేట్ లైగెండ్. సో మోనోడెంటేట్ లైగెండ్ అంటే ఇట్ కెన్ డొనేట్ 1 pair. సో ఇట్ కెన్ డొనేట్ 1 pair of electrons. 1 pair of electrons డొనేట్ చేస్తే వాటిని మోనోడెంటేట్ లిగెండ్స్ అంటారు. ఎగ్జాంపుల్కి F-, Cl-, Br-, I-, OH-, ఇవన్నీ మోనోడెంటేట్లో మళ్ళీ న్యూట్రల్ కూడా వస్తాయి. సపోజ్ ఇప్పుడు H2O తీసుకున్నాం, NH3 తీసుకున్నాము, నైట్రోజన్ మీద ఏ ఛార్జ్ లేదు, బట్ ఇట్ కెన్ డొనేట్ 1 pair. ఓకేనా? సో ఇవన్నీ మోనోడెంటేట్ కింద వస్తాయి. నెక్స్ట్ బైడెంటేట్ లిగెండ్స్, పేరులోనే ఉంది బైడెంటేట్ లిగెండ్. సో బైడెంటేట్ లిగెండ్ అంటే ఇట్ కెన్ డొనేట్స్ the 2 pairs of electrons. It can donate 2 pairs of electrons. సో ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇవి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో వీటిని చాలా అడుగుతారు. సో అప్పుడు అది బైడెంటేటా మోనోడెంటేటా మనకి ఐడియా ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే
CO3 -2 ఉంది, అంటే టూ పేర్స్ డొనేట్ చేస్తుంది. అదేవిధంగా SO4 -2, ఇట్ కెన్ డొనేట్ 2. ఓకేనా. నెక్స్ట్ C2O4 2-, దీన్ని ఆక్సలేట్ అంటారు. నెక్స్ట్ ఎథిలిన్ డైఅమైన్. ఎథిలిన్ డైఅమైన్ ఎలా రాస్తామంటే CH2 కింద NH2. సో ఇక్కడ నైట్రోజన్ మీద ఒక పేరు ఉంటుంది, ఇక్కడ నైట్రోజన్ మీద ఒక పేరు ఉంటుంది. సో ఈ కాంపౌండ్ మొత్తం కలిపి 2 పేర్లు డొనేట్ చేసింది. సో ఇట్ ఈస్ బైడెంటేట్ లిగండ్.